వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. షాబాద్ ను వణికించిన 6 హత్యల కేసు ఇప్పుడు పోలీసులకు పెను సవాల్గా మారింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న రాజ్ కుమార్ కోసం 3 రోజులుగా విస్తృత గాలింపు కొనసాగుతున్నా ఇప్పటికీ అతడి ఆచూకీ లభించలేదు. నిందితుడి తలపై 2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు కళ్లుగప్పి తప్పించుకుంటున్నాడా లేక హత్యల అనంతరం ఆత్మహత్యకు పాల్పడ్డాడా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇదిలా ఉండగా కోదాడలో రాజ్ కుమార్ పోలికలతో ఉన్న ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే విచారణలో అతను రాజ్ కుమార్ కాదని తేలటంతో విడుదల చేశారు. దీంతో అసలు రాజ్ కుమార్ ఎక్కడున్నాడు అనే మిస్టరీ మరింత గాఢమైంది. మరోవైపు ఈ కేసులో విధి నిర్వహణలో నిర్లక్ష్యంపై సిఐఎస్ఐలను సస్పెండ్ చేయడం పోలీస్ శాఖలోనూ తీవ్ర చర్చకు దారితీసింది. రోజులు గడుస్తున్న నిందితుడి ఆచూకీ దొరకకపోవడంతో దర్యాప్తు అధికారులపై ఒత్తిడి పెరుగుతోంది. అసలు రాజ్ కుమార్ బతికే ఉన్నాడా, పోలీసుల వల నుంచి తప్పించుకుంటున్నాడా లేక మరేదైనా జరిగిందా? షాబాద్ ఘటన సీఎం రేవంత్ రెడ్డికి చీమ కొట్టినట్లు కూడా లేదని విమర్శించారు హరీష్ రావు. షాబాద్ ఘటన చాలా బాధాకరమని అన్నారు. రేవంత్ రెడ్డి వైఫల్యం వల్లే ఈ ఘటన జరిగిందని ఆరోపించారు. షాద్ నగర్ లో రాజ్ కుమార్ అనే ఒక సైకో 3 పిల్లల్ని 3 పెద్దవాళ్ళను 6గురిని గొంతు కోసి చంపిండు. ఎంత బాధ అనిపిస్తుంది. 7 కుటుంబ సభ్యులు ఒక్కరు మిగిలిపోయింది. ఆ ఒక్కరెవరంటే ఒక అమ్మాయి, పాపం చిన్న పిల్ల, చెవులు వినబడవు, మాటలు రావు, కాళ్ళు లేవు. ఆ అమ్మాయి పరిస్థితి ఏమైతుంది ఒక్కసారి ఆలోచించండి. ఇంతకాలం వీళ్ళే ఆ అమ్మాయికి నోట్లే కలిపి అన్నం పెట్టిండ్రు. ఇప్పుడు ఆ సైకోగాడు ఆ పిల్లని ఒక్కదాన్ని ఇడిచిపెట్టి మొత్తం 6గురిని చంపిండు. ఎంత బాధ. ఇది పూర్తిగా రేవంత్ రెడ్డి వైఫల్యం. బీఆర్ఎస్ పార్టీ ఎవడన్నా చిన్న ట్వీట్ పెడితే వాని మీద సాయంత్రం కల్లా కేసు పెడుతురు, పట్టుకపోతురు. మరి ఈ సైకో రాజ్ కుమారు మైనర్ అమ్మాయిని రేప్ చేస్తే 45 రోజుల పాటు పోలీసు వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేయలేదు? పోలీసు వాళ్ళు ఆ రేపు చేసినంత కూర్చొని మందు తాగింది. పోలీసు వాళ్ళు వాడిని అరెస్ట్ చేయకుండా 45 రోజులు టైం ఇస్తే వాడు కోర్టుకు పోయి బెయిల్ తెచ్చుకున్నాడు. 20 లక్షలు ఖర్చు పెట్టిండు. వచ్చి ఆయనతో 6గురిని ఊచకొత్త కోసిండు. షాబాద్ ను వణికించిన 6 హత్యల కేసు ఇప్పుడు పోలీసులకు పెను సవాల్గా మారింది. అయితే ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న రాజ్ కుమార్ కోసం 3 రోజులుగా విస్తృత గాలింపు కొనసాగుతున్నా ఇప్పటికీ అతడి ఆచూకీ లభించలేదు. నిందితుడి తలపై 2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు కళ్లుగప్పి తప్పించుకుంటున్నాడా లేక హత్యల అనంతరం ఆత్మహత్యకు పాల్పడ్డాడా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇదిలా ఉండగా కోదాడలో రాజ్ కుమార్ పోలికలతో ఉన్న ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే విచారణలో అతను రాజ్ కుమార్ కాదని తేలటంతో విడుదల చేశారు. దీంతో అసలు రాజ్ కుమార్ ఎక్కడున్నాడు అనే మిస్టరీ మరింత తీవ్రమైంది. ఇటు మరోవైపు ఈ కేసులో విధి నిర్వహణలో నిర్లక్ష్యంపై ఇటు సిఐఎస్ఐలను కూడా సస్పెండ్ చేయడం పోలీస్ శాఖలోనూ తీవ్ర చర్చకు దారితీసింది. రోజులు గడుస్తున్నా ఇంకా నిందితుడి ఆచూకీ దొరకకపోవడంతో దర్యాప్తు అధికారులపై ఒత్తిడి పెరుగుతోంది. అసలు రాజ్ కుమార్ బతికే ఉన్నాడా లేదా పోలీసుల వల నుంచి తప్పించుకుంటున్నాడా లేక మరేదైనా జరిగిందా? అసలు షాబాద్ ఘటన సీఎం రేవంత్ రెడ్డికి చీమ కుట్టినట్లు కూడా లేదని విమర్శించారు హరీష్ రావు. అయితే షాబాద్ ఘటన చాలా బాధాకరమన్నారు. రేవంత్ రెడ్డి వైఫల్యం వల్లే ఈ ఘటన జరిగిందంటూ కూడా ఆరోపించారు హరీష్ రావు. సో ఇష్యూకి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి క్లినికల్ సైకాలజిస్ట్ సుబ్బయ్య గారు అందుబాటులో ఉన్నారు. సుబ్బయ్య గారు నమస్కారం అండి. సుబ్బయ్య గారు మేడం నమస్తేనండి. సో సుబ్బయ్య గారు, ఇటు షాబాద్ లో ఒకేసారి 6గురిని హత్య చేసిన ఘటన, అందులో 3 పిల్లలు ఉన్నారు, 3 పెద్దవాళ్ళు ఉన్నారు. 6గురిని చంపిన తర్వాత కిల్లర్ అయితే పరారయ్యాడు. అసలు ఇంతకీ బతికున్నాడా లేదా అనే విషయం కూడా ఇంకా పోలీసులు కనిపెట్టలేకపోతున్నారు. కానీ ఇంతమందిని ఒకేసారి చంపిన ఆ సైకో కిల్లర్ మనస్తత్వం గురించి మీరు చెప్పాలంటే ఏం చెప్తారండి? ఇక్కడ విషయం మనం గమనించాల్సిన మానసిక కోణంలో గమనిస్తే ఎవరైతే ఒక రకమైనటువంటి మానసిక ఒత్తిడికి లోనవుతాడో ఆ వ్యక్తిలో కొన్ని రకాల మానసికమైన డెవలప్మెంట్స్ అనేది వస్తుంటాయి. ఉదాహరణకి బ్లాక్ అండ్ వైట్ థింకింగ్ ఫినామినా, అంటే ఆలోచన విధానంలో బ్లాక్ అండ్ వైట్ థింకింగ్ ఫినామినా అంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఫినిష్డ్, నో పాసిబిలిటీస్ ఆఫ్ చేంజింగ్ అండ్ మై లైఫ్, మై పనిష్మెంట్స్, ఇంకా నాలో ఎటువంటి మార్పులు జరగవేమో, నా లైఫ్ అయిపోయింది అనేటువంటి దాన్నే బ్లాక్ అండ్ వైట్ థింకింగ్. ఇలాగాని అలాగే తనకు catastrophic థింకింగ్ అంటే అది ఏంటంటే మై ఫ్యూచర్ ఈజ్ డిస్ట్రాయిడ్, ఐ కెన్ నాట్ ఫేస్ ఇన్ ద సొసైటీ అనేటువంటి మానసిక ఆలోచన తీరు కానీ, లేకపోతే హోప్లెస్నెస్ బేస్డ్ థింకింగ్ అంటే ఇతను నమ్ముతాడు ఏంటంటే నా ప్రాబ్లం సాల్వ్ కాదు,
నేను ఇంకా ఇలాగా నిందారోపణ జరిగిపోయింది, నా లైఫ్ పోయింది అనేటువంటి భావన కూడా రావచ్చు. ఇదే కాకుండా వీళ్ళు పదే పదే ఎక్స్టర్నల్ రికగ్నిషన్, ఎక్స్టర్నల్ ఐడెంటిటీని కూడా కోరుకున్నటువంటి మనస్తత్వం ఉంటే అక్కడ కూడా ఎక్స్టర్నల్ బ్లేమ్, అంటే సొసైటీ నుంచి నాకు చెడ్డ పేరు వచ్చింది, ఐ కెన్ నాట్ ఎరాడికేట్ ఈ యొక్క సమస్య అనేటువంటి ఆలోచన కూడా వస్తుంటుంది. ఇలాంటి ఆలోచనలతో వ్యక్తి ఏం చేస్తాడంటే మానసిక రుగ్మతకి, అంటే అది ఒక డిప్రెసివ్ సైకోసిస్ కానీ అలాంటి మానసిక రుగ్మతకి లోను కావడం, అలాంటి సమయంలో సరైనటువంటి మానసిక వైద్యుల దగ్గర అంటే ట్రీట్మెంట్ తీసుకోకపోవడం వలన, లేదా పరిచయం అంటే తనకి ఇప్పించలేకపోవడం వలన తను ఏం చేస్తాడంటే ఈ యొక్క నెగిటివ్ రుమినేటివ్ థాట్స్ లో పదే పదే ఎమోషనల్ గా తను రివిజన్ జరగడం కానీ, ఫీల్ కావడం కానీ, సెల్ఫ్ బ్లేమ్ పొందడం కానీ, అలాగే తన పైన ఆధారపడిన వ్యక్తులు, ఇప్పుడు తను లేకపోతే తన పైన ఆధారపడిన వ్యక్తులు కూడా బతకలేరు, లేదంటే వాళ్ళ పైన సొసైటీ చాలా ఇబ్బందికరంగా చూస్తుందేమో అనేటువంటి భావనకు గురి కావడం కానీ జరుగుతున్నప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే వాళ్ళు హైయెస్ట్ ట్రొమాటిక్ అంటే మానసిక సమస్యకు లోనవుతారు, అంటే ట్రోమాకు లోనవుతారు. దాన్ని మనం ఏమవుతుందంటే ట్యూనల్ విజన్ అంటాం. అంటే ఈ యొక్క క్రైసిస్ నడుస్తున్నప్పుడు అతని యొక్క ఆలోచన తీరు కానీ, ఏకాగ్రత భావన కానీ, తన యొక్క ఉన్నటువంటి ఈ సమాజంలో తను అవగతం చేసుకునే విధానం కానీ పూర్తిగా నేరోగా మారేటువంటి అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో తను గాయపరచుకోవడం కానీ, తన సంబంధించిన వ్యక్తుల పైన గాయపరచడం కానీ, లేకపోతే తన యొక్క సమస్యకి కారణమైన వ్యక్తిగా భావించేటువంటి వ్యక్తి కూడా తను హామ్ చేసేటువంటి ప్రమాదం ఉంది. ఇదే మనము వీళ్ళని సూక్ష్మ మనస్తత్వం కలిగిన, లేదంటే సివియర్ ఎమోషనల్ క్రైసిస్ కి లోనేటి వ్యక్తిగా, డిస్ట్రెస్ కి లోనేటి వ్యక్తిగా మనం భావిస్తూ ఉంటాం. ఇలాంటి డిస్ట్రెస్ లో ఉన్న వ్యక్తులు చేసేటువంటి ఇంటెన్సివ్ యాక్ట్స్ ఏదైతే ఉంటాయంటే వాళ్ళకి నేనే లేకపోతే నా పిల్లలు కానీ, నా భార్య కానీ, నాతో కలిసి ఉన్న వ్యక్తులు ఉండడం కంటే లేకపోవడమే వాళ్ళని ఇబ్బంది ఉండదు అనేటువంటి భావన రావడం కానీ ఇలా చేస్తూ ఉంటారు. దీన్నే హైయెస్ట్ సూసైడ్ రిస్క్ కూడా ఇలా ఎక్కువగా ఉంటుంది. బహుశా మీరు ఈ యొక్క విషయం మనం గమనిస్తే ఈ విషయంలో మనకు ఇతని పైన ఒక నేరారోపణ జరగడం, తర్వాత స్టేషన్ బెయిల్ రావడం, స్టేషన్ బెయిల్ నుంచి తను బయటికి రావడం, ఆ మధ్య కాలంలో తనకున్నటువంటి మానసిక స్థితిని ఎవరు అంచనా వేయకపోవడం అనేది కూడా మనం ఆలోచించుకోగలగాలి. ఇక్కడ కొన్ని అంటే మీడియా సోదరుల నుంచి తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే తను కొంతకాలము ఈ యొక్క యాక్ట్ నుంచి బయటకు వచ్చిన ముభావంగా ఉండడం కానీ, తర్వాత ఎవరితో మాట్లాడకుండా ఉండడం కానీ అనేది జరిగిందని కూడా కనిపిస్తుంది. చూడండి, ఏదైనా ఒక క్రైసిస్ వ్యక్తి లోనైనప్పుడు కొన్ని రకాలైనటువంటి సబ్స్టెన్స్ అబ్యూజ్ అయ్యేదానికి కూడా అవకాశం ఉంటుంది. చూస్తున్నాం మన సమాజంలో బాధపడినప్పుడు కానీ, ఏదైనా సంతోషం వచ్చినప్పుడు కానీ వ్యక్తులు ముందుకు అలవాటు పడేటువంటి అవకాశం ఉంటాయి. ఎవరైతే ఇటువంటి సబ్స్టెన్స్ అబ్యూజ్ కానీ ఎక్స్ట్రీమిటీ చేరినప్పుడు తన యొక్క ఆలోచన తీరు, కాగ్నిటివ్ డిస్టార్షన్, అంటే ఈ మై లైఫ్ ఇస్ ఫినిష్, ఐ హ్యావ్ నో ఆప్షన్స్ అనేటువంటి భావన కలిగేదానికి అవకాశం. ఇలాంటి సమయంలో సెల్ఫ్ డిస్ట్రాక్టివ్ కానీ ఇతన్ని హార్మ్ చేయడం కానీ జరుగుతూ ఉంటుందండి. ఓకే అండి. సో ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ రెడ్డన్న గారు కూడా అందుబాటులోకి వచ్చారు. రెడ్డన్న గారు నమస్కారం అండి. నమస్కారం అండి. సో ఇటు రెడ్డన్న గారు, షాబాద్ ను వణికించిన ఈ 6 హత్యల కేసు కూడా ఇప్పుడు పోలీసులకు పెద్ద సవాల్గానే మారింది. గడిచిన ఈ 3 రోజులుగా కూడా 8 బృందాలుగా ఉండి వెతుకుతున్నప్పటికీ కూడా ఇంకా ఈ రాజ్ కుమార్ ఆచూకీ అయితే ఇంకా పూర్తిగా లభించలేదు. అసలు ఎటువంటి క్లూ కూడా ఇప్పటి వరకు పోలీసులకు కూడా లభించిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. డెఫినెట్ గా దొరకడండి. దర్ ఇస్ నో అదర్ వే. ఆయన చనిపోయే ఆత్మహత్య అన్నా చేసి చనిపోవాలి, లేకపోతే దొరికిరుతాడు. ఎందుకంటే ఈ పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో కొత్తూరు రైల్వే స్టేషన్ దగ్గర ఎక్కడో ఈ సీసీ ఫుటేజ్ ఎక్కడెక్కడ ట్రైన్కి పోయినాడేమో అనే ఉద్దేశం రంగారెడ్డి జిల్లాలో షాద్ నగర్, షాబాద్ దగ్గర నుంచి మొత్తం వెల్లడి పడుతూ పోలీస్ రైల్వే స్టేషన్ లో అన్నిట్లో చూస్తూ ఉంటే షాద్ నగర్ దగ్గర రైల్వే స్టేషన్ లో తాను ట్రాక్ పై నిలబడి ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేసినట్టు సీసీ ఫుటేజ్ లో ఉంది. అయితే ట్రైన్ ముందుకు సమీపించగానే ఆ చర్యను విరమించి పారిపోయినాడు. ఆ ఫుటేజ్లు కూడా దొరికాయి. అదేవిధంగా నాకు తెలిసి తాను పోలీసులకి పోయి ఉండడు,
లేదా దొరికి తీరుతాడు. ఎందుకంటే ఒక అంటే ఇది కరెక్టా కాదా అని నేను చెప్పలేను, కానీ ఇద్దరిని విచారిస్తే సుధాకర్ అనేది అని ఉదయం 8-9 మధ్యన ఇక్కడ ఎక్కడైనా టిఫిన్ కుతుందా అయితే ఇక్కడ దొరకండి, అది తిమ్మాపూర్ దగ్గరలో ఉన్నది 2 కిలోమీటర్స్ లో, అక్కడ టిఫిన్ వస్తే రోడ్డు పై ఉంటుందని చెప్తే తాను ఎదురుగా వచ్చే బండి దాన్ని ఆపి రిక్వెస్ట్ చేసి ఆ బండికి పోతూ ఉండి ఆ సుధాకర్ చెప్పిన సమాచారం మేరకు ఎదురుగా వచ్చిన పోలీసు కానిస్టేబుల్ ఆమె రాజ్ కుమార్ గా గుర్తించి అంటే మాస్క్ కొని పోతున్నాడు మార్నింగ్ నుంచి, అంటే నిన్న జరిగినప్పటి నుంచి కూడా మాస్క్ వేసుకొని తిరుగుతున్నాడు అనేది చాలా మంది చెప్తారు. అదే విధంగా రైల్వే స్టేషన్ లో తను కనిపించినప్పుడు కూడా మాస్క్ కాబట్టి ఈయన గుర్తించి రాజ్ కుమార్ అని నిలబెట్టి ఆపి ఇద్దరి లోకల్ సాయంతో అతను బంధించి కొత్తూరు స్టేషన్ తిమ్మాపూర్ స్టేషన్ కి ఏమో తీసుకెళ్ళినట్టు సమాచారం ఉంది. బట్ ఇది కాదు, మా చెరలో నిందితుడు రాజ్ లేరు అని కూడా వినిపింది. ఇది నిజం ఉండవచ్చు, లేదా ఈ సుధాకర్ వ్యక్తి అర్థమైనా చెప్పిండొచ్చు, ఇలా వేరే వాళ్ళు ఎవరినో అరెస్ట్ చేసే ఇతనుగా ఉండవచ్చు. ఏదైనా ఈ రాజ్ కుమార్ బ్రతికుంటే డెఫినెట్ గా పోలీసులు అతన్ని చేస్తారు. ఇప్పటికే 4 సెల్ ఫోన్లు ఉపయోగించారు, 11 సిమ్ కార్డులను ఉపయోగించాడు. అయినా కూడా ఆయన సిమ్ కార్డులు మారుస్తున్నాడు, ఫోన్లు మారుస్తున్నాడు, చాలా వరకు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేస్తున్నాడు. ఏది ఏమైనా సుధాకర్ ఈ నిందితుడిని, ఘోరమైన తప్పిదాలు చేసిన రాజ్ కుమార్ అనే నిందితుడిని పోలీసులు డెఫినెట్ పట్టుకుంటారు. దానిపైన ఎటువంటి సందేహం లేదు. బతికి ఉంటే. సో రెడ్డి గారు, ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా సైబర్ టీం ప్రకారంగా కూడా ఇప్పటికే ఇన్ని ఫోన్లు మార్చారు, సిమ్లు మార్చారు. సో ఫస్ట్ దొరికిన ఇన్ఫర్మేషన్ ప్రకారం కూడా ఒక చెరువు దగ్గర ఫోన్ దొరికింది. అంటే ఇలా నేను చనిపోతున్నారని ఇంట్లో కుటుంబ సభ్యులకి చెప్పడం కావచ్చు, లేదంటే ఫోన్ అక్కడ వరకు ఉంచడం కావచ్చు. దాన్ని అంటే నేను చనిపోతున్నాను, ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పి పోలీసుల్ని డైవర్ట్ చేయడం కోసం అనుకోవచ్చా, లేదంటే ఇన్ని మర్డర్స్ చేసిన తర్వాత ఎలా అయినా దొరికిపోతాను అనే భయంతో నిజంగానే సూసైడ్ కి వెళ్ళే అవకాశం ఉందంటారా? వీళ్ళ ఆలోచన సరళి చెప్పలేము. నేను ఇన్వెస్టిగేషన్ చాలా కేసుల్లో ఆత్మహత్య చేసుకుంటానని చివరికి పోలీసులు దొరికేసులు ఉన్నాయి. ఆత్మహత్య చేస్తాను అని చెప్పకుండా ఒకరిని మర్డర్ చేసిన తర్వాత, సొంత భార్య తర్వాత వాళ్లే ఆత్మహత్య చేసుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. కాబట్టి మనం ఈ రాజ్ కుమార్ మనస్తత్వాన్ని చెప్పలేము. ఎందుకంటే ఇప్పుడు ఇంకొకటి కూడా బయస్తుంది. ఈ ఎవరైతే అమ్మాయి పోస్కో యాక్ట్ లో కరెంట్ ఇచ్చిందో లక్ష్మి కూడా ఈ రాజ్ కుమారే చంపాడు అనేది ఇప్పుడు బయటకు వస్తుంది. ఒకవేళ నిందితుడు దొరికితే డెఫినెట్ గా ఇంట్రాగేషన్ లో ఈ ఈ పోక్సో కేసులో కంప్లైనెంట్ తండ్రిని ఈయన చంపినాడా అనేది బయటకు వస్తుంది. ఎందుకంటే కొద్ది రోజుల క్రితం అతను తాగుడుకు కొంచెం అలవాటు ఉంటే ఈ రాజ్కుమార్ ఈమె తని తీసుకెళ్లి ఎక్కడో తాపించి తీసుకొచ్చి పడుకోబెట్టాడు. పడుకున్న తర్వాత మామూలుగా ఆయన గురకబెట్టే అలవాటు ఉంది. ఈయన గురకబెదని చెప్పి ఇంట్లో వాళ్ళు చూస్తే నిర్జీవుడుగా పడి ఉన్నాడు. హాస్పిటల్ కి తీసుకెళ్తే బ్రాడ్ డెడ్ అన్నాడు. అతని కారులోనే తీసుకెళ్ళు కాబట్టి ఇతనే చంపాడని కూడా మనకు తెలియాల్సింది. అదే కాకుండా ఇతన్ని ప్లాండ్ ఫెలో ఈ రాజ్ కుమార్, ఎందుకంటే దొరే నన్ను చంపేస్తారని తెలుసు. అదే విధంగా నేను దొరకదు అనేటువంటి దానిలో వాడి కారు ఉంది, సొంత కారు ఉంది, ఆ కారును వినియోగించలే. ఎక్కడో షాద్నగర్ పోయి కార్ని హైర్ చేసుకొని కత్తిని తీసుకొని ప్లానెడ్ గా వచ్చి అమ్మాయి పోక్సో యాక్ట్ చట్టం కంప్లైంట్ ఇచ్చిన అమ్మాయి ఇంటికి బ్యాక్స్ నుంచి ఎక్కడ చుట్టుపక్కల వాళ్ళు అలజడి కాక ప్రాంతంలో తలుపు తడితే అమ్మాయి వచ్చి కంప్లైంట్ వచ్చి తలిసింది. తలుపు తీస్తే లోపలికి వెళ్ళి లక్కీ వాళ్ళ అమ్మని చంపాడు. ఆ తర్వాత రుక్కమ్మని చంపాడు. చంపి అమ్మని ఫోర్స్ఫుల్ 5 కిలోమీటర్స్ తీసుకెళ్ళాడు. అదే ఏం తీసుకెళ్ళాడు 5 చంపాలని కూడా అక్కడే చంపాలా, 5 కిలోమీటర్స్ ఎందుకు తీసుకెళ్ళాడు, బయటికి ఎందుకు వెళ్ళాడు,
నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లాడు. ఒకవేళ అక్కడ ఆ అమ్మాయి ఏమైనా గడపాలనుకున్నాడు, ఆ అమ్మాయి బెదిరించడం, సహకరించకపోవడం వల్ల డెఫినెట్ గా ఆ అమ్మాయిని చంపేవాడు అనేది తెలుస్తుంది. ఇప్పుడు ఫారెన్సిక్ రిపోర్ట్ వస్తే ఆ అమ్మాయిని ఏమైనా బలాత్కరించాడా, బలాత్కరించిన తర్వాత చంపేశాడా అనేది తెలుస్తుంది. ఎలాగో అందరూ ఒకటే మాట్లాడతారండి, అందరినీ గొంతులు కోసొచ్చాడు. తెలియాల్సిన విషయం ఏంటంటే ఆయన భార్య సీతని ప్రేమించి పెళ్లికున్నాడు. ప్రేమించి వాళ్ళు ఒప్పుకోకపోతే, కాస్ట్ లో డిఫరెన్స్ ఉండి ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఒప్పుకోకపోతే దాదాపు 1.5 years ఆ చుట్టూ తిరిగి కాళ్ళు పట్టుకొని బ్రతాడి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ముత్యాల లాంటి పిల్లలు ఉన్నారు, చాలా అందం ఉండే పిల్లలు, 2 పిల్లలు ఆ పిల్లలే. ఆ పిల్లల్ని ఎందుకు చంపాడని ఇక్కడ దూరంగా ఉంది. ఎందుకంటే వాళ్ళ అమ్మ నాయన, వాళ్ళ అవ్వతాత బ్రతికారు, భార్యని ఎందుకు చంపాడు? ప్రేమించి పెంచుకున్న భార్య. వీడు వాళ్ళ కుటుంబాన్ని ఎందుకు ఎగ్జాక్ట్ లో కంప్లైంట్ ఇచ్చినారనేటువంటి ఉద్దేశంతో వాళ్ళని చంపినాడు అనవచ్చు ఒక రకంగా. సో అది కూడా చాలా తప్పు, చాలా విషాద పరిస్థితి. ఈ సరిని ఎందుకు చంపాడు, భార్యని ఎందుకు చంపాడు అనేది అర్థం కాకుండా ఉంది. బహుశా నేను అనుకోవడం, ఒకవేళ పోలీసులకి దొరికి ఉంటే, ఎందుకంటే పోలీసులు దొరికితే దేర్ ఈజ్ ఎవరీ కేసుల్లో ఇట్లాంటి సందర్భంలో ప్రజలందరూ ఆగ్రహ వేషాలతో ఉన్నారు. ఈ ఆగ్రహం ఎంచుకొని వాడు ఎక్కడున్నా పోలీస్ స్టేషన్ లాకప్ లో ఎక్కడన్నా పోని చంపేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఆ విధంగా జరగవచ్చునేటువంటి, ఆయన కాపాడని ఏం కాదు, పోలీసులకు అప్రతిష్ట కదా. ఆ పోలీసు లాకప్ లో ఉంటే కూడా చంపి ఏం చంపుతారు, ఇంకొక కేసులో ముద్దా చేస్తే అతను చంపుతారు. కాబట్టి దాని నుంచి అతని కాపాడి, అతనికి కాపాడడం అంటే ఆవిడ కాదు, అతని నుంచి ఏం చంపాడు కారణం కనుక్కోవడానికి ఫర్దర్ గా ఇన్వెస్టిగేషన్ కోసం అతన్ని దొరికినా కూడా బహిర్గతం చేయలేదా, లేదు పొరపాటు పడి అరెస్ట్ చేస్తే ఇతనిగా భావిందా చూడాలి ఇన్వెస్టిగేషన్. ఏది ఏమైనా డెఫినెట్ గా అవుతాడు. ఒకవేళ పోలీసులకు దొరకకుండా పోయి ప్రజల కంటబడితే డెఫినెట్ గా వాళ్ళైనా రాళ్లతోనైనా కొట్టి చంపుతారు. ఎందుకంటే ఆగ్రహం ఉంది. 6 మంది చంపేశాడు అంటే నీ ఇష్టం లేకపోతే ఆయన చేయబట్టుకుంటే నువ్వు కాదు అంటే భయపడమేనా? డెఫినెట్ గా అందుకే ఆగ్రహం ఉంది. అతని కన్నత కూడా గ్యారెంటీగా చంపరు. చూడాలి మరి ఏం జరుగుతుందో. ఓకే. సో సుబ్బయ్య గారు, ఇప్పుడు సార్ చెప్పిన డీటెయిల్స్ ప్రకారం కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యని, అదేవిధంగా 3 చిన్నపిల్లలు, తన పిల్లలతో పాటు మొత్తం 3 చిన్నపిల్లల్ని కూడా అతి కిరాతకంగా గొంతు కోసే హత్య చేశాడు. సో తను ఇప్పటికీ మరణించి ఉండవచ్చు, నేను ఆత్మహత్య చేసుకుంటానని చెప్పి కుటుంబ సభ్యులకి చెప్పడం వరకు కూడా, అంటే ఇంత కిరాతకంగా ప్రవర్తించిన వ్యక్తి నిజంగానే ఆత్మహత్య చేసుకునేంత భయపడతాడా, లేదు అంటే ఇంకా తెగించి డైవర్ట్ చేసి నేను ఎలా అయినా తప్పించుకోగలను అనే వ్యక్తిత్వంతో ఇంకా డేరింగ్ గా ముందుకు వెళ్తాడా? అసలు ఇటువంటి వ్యక్తి అంటే గతంలో కూడా భార్య మీద కూడా మానసికంగా, శారీరకంగా కూడా ఇబ్బంది పెట్టినట్లు డీటెయిల్స్ అయితే వచ్చాయి. అదేవిధంగా పిల్లలకి బాగోలేకపోయినా సరే తండ్రిగా పట్టించుకోకుండా అలాగే వదిలేసిన సిచ్యువేషన్ కూడా ఉందంటూ కూడా ఆ పక్కనున్న వాళ్ళు కూడా చాలా మంది చెప్పారు. సో ఇంత అంటే ముందు నుంచి కూడా అతి క్రూరమైన మనస్తత్వం, తర్వాత ఈ పోక్సో కేసు తర్వాత కూడా మరింత క్రూరంగా పగ ద్వేషంతో రగిలి సొంత కుటుంబాన్ని నాశనం చేసుకోవడమే కాదు, అటు ఎవరైతే కేసు పెట్టారో వాళ్ళ కుటుంబాన్ని కూడా నాశనం చేశారంటే ఇప్పుడు దాన్ని నిజంగానే చనిపోయే మనస్తత్వం వరకు వెళ్ళుంటారా? అంటే ఇప్పుడు మనం మీరు చెప్పేటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా చేసుకొని నేను చెప్పవలసిన విషయం ఏంటంటే, తన యొక్క స్థితి, మానసిక స్థితి బహుశా, ఎందుకంటే సైకలాజికల్ ఎవాల్యుయేషన్స్ అనేది మా దగ్గర ఒక స్టాండర్డ్ ప్రొసీజర్ ఉంటుంది, అంటే చెప్పగలుగుతాం, అంటే వీ కెన్ బ్రింగ్ వాట్ ఈస్ ద మేజర్ సైకోపెథాలజీ. కానీ మీరు చెప్పే విషయాన్ని మనం ఆధారంగా ఆలోచిస్తే అతను యొక్క ఎమోషన్స్ అనేది ఎక్స్ట్రీమ్ ఎమోషనల్ డిస్రెగ్యులేషన్, అంటే వీళ్ళు భయాందోళనకి కానీ, ఎమోషనల్ అన్స్టెబిలిటీస్ కానీ, ఇంపల్సివ్ బిహేవియర్ కానీ, అషేమ్నెస్ కానీ, అంటే మల్టీ ఫ్యాక్టోరియల్ సైకలాజికల్ చేంజెస్ అనేది ఏర్పడడానికి అవకాశం ఉంది. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఇతని యొక్క పర్సనాలిటీ విధానం, అంటే బహుశా తను పెళ్లి ముందు కూడా హరిని పెళ్లి చేసుకున్న సందర్భంలో కూడా చాలా కఠినాత్మకంగా ప్రవర్తించారంటే ఇక్కడ మనకు చూడాల్సిన విషయం ఏంటంటే డిస్సోషల్, అంటే యాంటీ సోషల్. డిస్సోషల్ అనేది బేసికల్ గా తన యొక్క సంతృప్తి కోసం ఏదైనా సాధించుకునే దానికోసం తను ఎలాగైనా ప్రవర్తిస్తాడు అన్నది దీని యొక్క తాత్పర్యం.
అంటే ఇంకా ఇకపోతే తను ఈ లెవెల్కి అంటే ఎందుకు తను చేరడానికి అవకాశం ఉంది మనకు ఆలోచిస్తే, ఎవరైతే ఒక వ్యక్తి సోషల్ ఐడెంటిటీని ఎక్కువ అంటే ప్రేరేపణకు లోనవుతూ ఉంటాడో, ఎవరైతే వ్యక్తి ఇతర యొక్క సోషల్ ఐడెంటిటీని పొందాలని కోరుకుంటూ ఉంటాడో, ఆ వ్యక్తి ఏదైనా ఒక స్టిగ్మా, సోషల్ స్టిగ్మా కానీ, సొసైటీలో జరిగిన అషేమ్నెస్ కానీ, ఐడెంటిటీ లాస్ జరిగినప్పుడు ఈ కెన్ లీడ్ ఇన్ టు ది ఎక్స్ట్రీమిటీ ఆఫ్ లైఫ్. అంటే మై లైఫ్ ఈజ్ ఓవర్, నా జీవితం అయిపోయింది, ఇంకా లేదు, దీన్ని మార్చుకోవడానికి అవకాశం లేదనేటువంటి ఒక ఎక్స్ట్రీమిటీ ఆఫ్ ఎమోషనల్ థింగ్స్ కి వస్తుంటాడు. ఇక ఇలాంటి వ్యక్తుల్లో సూసైడల్ థింకింగ్ అనేది తను చచ్చిపోతూ ఇతరులను చంపాలనేటువంటి మానసిక దృక్పథాన్ని కూడా లోనేదానికి అవకాశం ఉంది. అలాంటి వ్యక్తుల ఆలోచన తీరు ఎలా ఉండొచ్చునంటే కాగ్నిటివ్ డిస్టార్షన్స్, అంటే దేర్ ఇస్ నథింగ్ ఇస్ లైఫ్ ఇస్ ఓవర్, కనుక నేను ఏం చేయాలో అని చేసేయాలి, అంటే నా పైన ఆధారపడిన వద్దు, నాకు అసహ్యమైన వద్దు, ఐ డోంట్ వాంట్ ఎనీవన్ అనేది ఒక రివెంజ్, ఎక్స్ట్రీమిటీ ఆఫ్ సివియర్ రివెంజ్ స్టేజ్ కి రావచ్చు. ఇలాంటి వ్యక్తుల్లో మానసిక తాత్పర్యంలో పర్సనాలిటీ డిజార్డర్స్ కానీ, లేదంటే సివియర్ డిప్రెసివ్ డిజార్డర్ విత్ హైయెస్ట్ సోషల్ రిస్క్ ఆఫ్ సెల్ఫ్ హార్మ్ బిహేవియర్ ఉండేదానికి అవకాశాలు ఉన్నాయి. అంటే వ్యక్తితో డైరెక్ట్ 1-to-1 ఇంటర్వ్యూ చేయడం ద్వారా, సైకలాజికల్ అసెస్మెంట్ ద్వారా మాత్రమే మనం తన యొక్క వ్యాధి నిర్ధారణ చేయాల్సి వస్తుంది. కాకపోతే బహుశా మనకు కొన్ని కేస్ స్టడీస్ ఆధారంగా తీసుకున్నప్పుడు, ఎవరైతే ఏదైనా ఒక అషేమ్ జరిగినప్పుడు, వాళ్ళ యొక్క సోషల్ ఐడెంటిటీ డిస్టర్బ్ అయినప్పుడు, వాళ్ళకి నెక్స్ట్ ఆల్టర్నేటివ్ బిహేవియర్ ఏముంటుందంటే సబ్స్టెన్స్ అబ్యూజ్ ఎక్కువ అవుతుంది. అంటే వాళ్ళు తాగే అలవాటు ఉంటే ఎక్కువ తీసుకుంటారు. ఎక్కువ తాగడం ద్వారా కూడా తన యొక్క రేషనల్ థింకింగ్ పాడైపోయి తన యొక్క మానసిక దృక్పథంలో రొటేషన్, రిపిటేటివ్ నెగిటివ్ థాట్ ప్రొవోకేషన్ జరగడం ద్వారా ఇటువంటి హై రిస్క్ బిహేవియర్ కి పాల్గొనేందుకు అవకాశం. అంటే ఇక్కడ తన పైన కేసు మోపినటువంటి అమ్మాయిని చంపడం, వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళకు తనకు అడ్డపడేటువంటి వ్యక్తులను చంపడం, సొంత భార్యని, పిల్లల్ని చంపడం అనేది ఇక్కడ సోషియోపాథిక్ అండ్ సైకోపాథిక్ లక్షణాలు ప్రిడామినెంట్ గా కనిపిస్తాయి. ఇది ఒక రోజు డెవలప్ అయినటువంటి లక్షణంగా పరిగణించలేం. బహుశా తన యొక్క పర్సనాలిటీలో, తన మూర్తిమతి విధానంలో స్పష్టంగా బహుశా ఇంతకుముందు కూడా ఉండేదానికి అవకాశాలు ఉన్నాయండి. కనుక ఇలాంటి వ్యక్తులు ఇప్పుడున్న కండిషన్ లో దేర్ ఇస్ హైయెస్ట్ రిస్క్ ఆఫ్ సూసైడ్ అండి. ఓకే అండి, ఓకే సుబ్బయ్య గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. రెడ్డన్న గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మనం చూస్తున్నట్టు ఈ షాబాద్ ని వణికించినటువంటి 6 హత్యల కేసు ఇప్పుడు పోలీసుల మడికి చుట్టుకుందని చెప్పాలి. గత 3 రోజులుగా కూడా పోలీసులు 8 బృందాలుగా ఇటు గాలింపు చర్యలు చేపడుతున్నా, జల్లెడపడుతున్నా, ఇంకా నిందితుడు రాజ్ కుమార్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు. రాజ్ కుమార్ గా భావించి మరొక వ్యక్తిని అయితే పోలీసులు అరెస్ట్ చేశారు. తర్వాత అది రాజ్ కుమార్ కాదని తెలిసి వదిలేశారు. సో నిజంగానే ఇటు రాజ్ కుమార్ బతికున్నాడా, లేదంటే వాళ్ళ కుటుంబ సభ్యులకి, తల్లిదండ్రులకి చెప్పినట్లుగా చనిపోయాడా, ఆత్మహత్య చేసుకున్నాడా, మన డీటెయిల్స్ అయితే ఇంకా పోలీసుల విచారణలో తేలాలి. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. ఇది వాళ్ళకి వచ్చిన వరకు వాచింగ్ ఐ న్యూస్.